నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు స్టూడియోలో జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. గురుగారు, మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అలానే వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే ఈ మంత్ మొత్తం వీళ్ళకి బాగుంటుంది? మిథున రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా మిథున రాశికి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2-3 పాదాలు మిథున రాశివి. ఈ మిథున రాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి జన్మంలో గురువు, ద్వితీయమందు శుక్రుడు, తదుపరి తృతీయంలో శుక్రుడు, తృతీయమందు రవి, కేతు, బుధుడు. అలానే బుధుడు 13వ తారీఖు నుంచి వీరికి ఈ యొక్క చతుర్థ స్థానం సంచారము, అట్లనే పంచమ స్థానం కుజ సంచారము, అలానే రాహు వీరికి 9వ స్థానము, 10వ స్థానంలో శని వక్రగమనంలో ఉన్నారు. మిథున రాశి వారికి చూస్తే ముఖ్యంగా జన్మస్థ గురుడు. వీళ్ళకి అకారణమైన విరోధాలు, అకారణమైన చింతనా భావన కలగటం ఎక్కువగా ఉంటుంది. అలానే ద్వితంలో శుక్రుడు ధనాదాయం బాగుండడము, అట్లానే దాంపత్య జీవితంలో కొంత అవయోగాన్ని సూచించే అవకాశం ఉంటుంది 16వ తారీఖు తృతీయార్థం నుంచి. అంటే ఎవరో చెప్పిన మాటలు నమ్మి దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా మీరు ఏది చూస్తారో దాన్ని పాటించాలి తప్ప ఎవరో చూసింది చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ధనాదాయంలో కొంత గండి కొట్టే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఖర్చు పెట్టడం వాటి వల్ల అవకాశం ఉంటుంది. అలానే చతుర్థమందు ఏదైతే కేతు ఉన్నాడో, ఈ తృతీయమందు కేతు ఉన్నాడో, మిమ్మల్ని ఎవరైతే సహకరించేవారు ఉన్నారో ఆ సహకరించేవారు వీడే అవకాశం ఉంటుంది. అలానే మీకు తృతీయందు రవి సంచారం చేస్తున్న సమయంలో ఆరోగ్యరీత్యా యోగదాయకంగా ఉంటుంది. ఎప్పుడైతే చతుర్థమందు సంచారం చేస్తుంటారో కన్యారాశిలో ప్రవేశిస్తాడో రవి, అప్పుడు కొంత అనారోగ్యము, కొంత తండ్రికి సంబంధించిన అనారోగ్యము ఉండే అవకాశం ఉంటుంది. మీరుండేటువంటి ఇప్పటిదాకా విలాసవంత జీవితంలో ఉంటారు, కొంత స్తబ్దుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏదైనా అనాచితమైన ఆలోచనలు కొన్ని తీసుకోవటము, తద్వారా కొంత ఇబ్బంది పడటం, దానితో కష్టాలు పడటం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే కేతు తృతీయంలో ఉన్నాడు, అదే శుక్రుడు కూడా మీకు తృతీయంలో ఉన్నాడు. శుక్రుడు కూడా పెద్దగా తృతీయంలో పెద్ద ఇబ్బంది కలిగించేటవాడే. కాబట్టి ఈ యొక్క శుక్రుడు కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు. దాంపత్య జీవితంలో కావచ్చు, మీ యొక్క ఎర్లీ లైఫ్ అంటే మీ జీవితంలో ఉండేటువంటి కొన్ని కంఫర్ట్స్ నుంచి బయటికి రావటము. అలా కుజుడు పంచమంలో ఉన్నాడు. సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు కట్టడం, లేదా వాళ్ళకి అనారోగ్యంగా ఉండడం, వాళ్ళకి ఏదో శస్త్రచికిత్స కోసం తిరగటము. మీకు ఉన్న పేరు కూడా కొంతవరకు మంచి పేరు ఉంటే కనుక వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు ఆ పేరు పోవటం. అలానే రాహు మీకు 10వ స్థానం 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. పితృదోష కార్యక్రమాలు ఎవరైతే ఉన్నాయో ఆ దోష కార్యక్రమాలన్నీ ఈ యొక్క మాసంలో రాబోయే పెత్రామాస్య అంటారు, ఆ పితృపక్షాల్లో చేసుకోవటం మంచిది. అందులో చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ చంద్రగ్రహణం సంబంధించి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మిథున రాశి వారికి గ్రహణము. కాబట్టి ఈ గ్రహణము 9వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహుతో కలిసి రాహుగ్రస్తంగా కనబడుతుంది. కాబట్టి మిథున రాశి వారికి కొంత అవయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ గ్రహణం. కాబట్టి వారు కొంత యోగాన్ని పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలంటే స్తోత్రమాలికలు, స్తోత్రపారణం గ్రహణ సమయంలో చేసుకోవడం మంచిది. అలానే ఈ శని వక్రగమంలో 10లో ఉన్నాడు. కొంత ఎంతో శ్రమ చేస్తే తప్ప ఫలితం రాదు. కాబట్టి శ్రమతో జీవితం కూడుకున్నదని అనుకుంటారు, చాలా శ్రమజీవిగా ఉంటారు. ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని అడిగి చేస్తున్న వాళ్ళు కూడా మిమ్మల్ని అడగకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, తద్వారా కొంత మీరు కించిత్ దుఃఖితమై ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి అంతగా సెప్టెంబర్ మాసం బాగలేదని చెప్పచ్చు. కాబట్టి ఈ యొక్క మాసంలో, ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారు ముఖ్యంగా ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం, నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వటం, లేతే దునిలో ఆ యొక్క మనకి ఎక్కడైనా సాయిబాబా గుడిలో కానీ అక్కడ దునిలో నవధాన్యాలు వేసి ప్రదక్షిణాలు చేయటం, ఎక్కడైనా హోమాలు జరిగితే హోమాల్లో పాల్గొని అమ్మవారు అయ్యవారిని అనుగ్రహం పొందటం, పితృపక్షాదుల్లో పితృదేవత అనుగ్రహం పొందడానికి దాన ధర్మాలు చేయటం. వినాయక చవితి రోజుల్లో కేతువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి కార్యాలు ఆటంకాలు కలిగిన వాటి నుంచి మళ్ళీ మనం పునః మంచి ఫలితాలు ఇవ్వాలని గణపతి ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క మిథున రాశి వారికి. అలానే విద్యార్థులకి ముఖ్యంగా విద్యాలాభం కలగాలంటే గణపతి అనుగ్రహం కలగాలి. అలానే ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో మీరు తొందరగా ఖర్చు పెట్టకండి, లేదా తొందరగా ఎవరో మాట నమ్మకండి. మీకు ఏది తోస్తే అదే చేయండి. ఎవరో మాట చెప్తే దాన్ని ప్రయత్నం చేస్తే డబ్బు ఖర్చు అవ్వడం తప్ప పని కాదు. తర్వాత సినీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా కూడా అందివచ్చిన అవకాశాలు ఉంటే
అది సద్వినియోగం చేసుకోండి తప్ప దుర్వినియోగం చేసుకోవద్దు. వీళ్ళకి అహంకారం ఉంది అని చెప్పి వీళ్ళు అందుకనే రారు అని చెప్పి అనుకుంటారు. సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అలానే వ్యాపారస్తులు కొంతవరకు ఈ యొక్క శని వక్రగమనం ఉండటం వల్ల ఎంతో శ్రమ చేస్తే ఫలితం రాదు. ఇంత శ్రమ చేస్తే పక్కన వాడికి వచ్చే మనకు రావటం లేదంటే వాడు యోగం ఉందనుకోండి, మీ యోగం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, మీరు కూడా ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా యోగం అనేది కలుగుతుంది. మిథున రాశి వారికి మొత్తం మీద అంతగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వీరు చెప్పిన విధానంగా ఏదైతే ఆదిత్య హృదయపారణం, నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వటం చేయటం వల్ల మంచి ఫలితాలు, ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి. మిథున రాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురించి. శ్రీమాత్రే నమః.